హైదరాబాద్లోని సలకం చెరువులో నిర్మించిన ఓవైసీ ఫాతిమా కాలేజీని కూల్చివేయకపోవడంపై హైడ్రా క్లారిటీ ఇచ్చింది. పేదల కోసం పనిచేస్తున్న కాలేజీ అయినందునే దానిపై చర్యలు తీసుకోవడం లేదని స్పష్టం చేసింది. అయితే ఎంఐఎం నాయకుల ఆస్తుల వ్యవహారంలో కఠినంగానే వ్యవహరిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఎంఐఎం నాయకుల నుంచి దాదాపు 1000 కోట్ల రూపాయల ఆస్తులను ఇప్పటికే రికవరీ చేసినట్లు తెలిపింది. కాగా ఎంఐఎం ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజీ కూల్చివేతపై తాజాగా హైడ్రా స్పందించింది. ఈ సందర్భంగా ఈ క్లారిటీ ఇచ్చింది. అలాగే ఫాతిమా కాలేజ్ గురించి మాట్లాడుతూ ఆ కాలేజ్ గురించి ఎందుకు కూల్చివేయలేదో పూర్తి వివరాలు కూడా చెప్పారు. అక్బర్ కాలేజీని ఎందుకు కూల్చివేయడం లేదని ఇప్పుడు అందరూ అడుగుతున్నారు. కాలేజీ FTL పరిధిలో నిర్మించినందున గత సెప్టెంబర్లో తొలగించే ప్రయత్నం చేస్తామని చెప్పాం. పేద ముస్లిం మహిళల కోసం KG నుంచి PG వరకు ఈ సంస్థ నడుస్తోంది. ఈ కాలేజీలో ఎలాంటి ఫీజులు వసూలు చేయరు. ఈ కాలేజీలో 10,000 మందికి పైగా బాలికల నుంచి యువతుల వరకు విద్యను అభ్యసిస్తున్నారు. పేద ముస్లిం మహిళలకు వెనకబాటుతనం నుంచి విముక్తి కల్పిస్తున్నారు. పేదల కోసం పనిచేస్తున్న కాలేజీ అయినందునే దానిపై చర్యలు తీసుకోవడం లేదు. ఎంఐఎం నాయకుల ఆస్తుల వ్యవహారంలో మాత్రం కఠినంగానే వ్యవహరిస్తున్నామని తెలిపింది హైడ్రా. ఇక ఎంఐఎం ఎమ్మెల్యేలు MLCలు కబ్జా చేసిన భారీ నిర్మాణాలను కూల్చివేశాం. 25 ఎకరాల సరస్సును ఫ్లాట్ గా మార్చిన ఓవైసీ కుటుంబానికి సన్నిహితుడి కట్టడాలను కూడా కూల్చేశాం. ఎంఐఎం నాయకుల నుంచి దాదాపు 1000 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులను ఇప్పటికే రికవరీ చేసుకున్నాం. చాంద్రాయణగుట్టలో ఎంఐఎం కార్పొరేటర్ స్థలాన్ని స్వాధీనపరుచుకున్నాం. సామాజిక కారణాల వల్లనే ఫాతిమా కాలేజీ కూల్చివేతను నిలిపివేశాం. సామాజిక స్పృహతో కాలేజీ నడుస్తోందని దాని పట్ల మెతక వైఖరి అవలంబిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా అంతకుముందు ఫాతిమా కాలేజీ విషయమై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కళాశాల జోలికి వెళ్లబోమని హైడ్రా కమిషనర్ X లో పోస్ట్ చేశారు. ఆ కళాశాల జోలికి పోతే ఏం అన్యాయం జరుగుతుందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయాలి. ఇది ప్రభుత్వ నిర్ణయమా లేక ఆ అధికారి సొంత నిర్ణయమో చెప్పాలి. మూసీ పరివాహక ప్రాంతంలో పేదల గుడిసెళ్లు కూల్చిన హైడ్రా అధికారులు అక్బరుద్దీన్ ఓవైసీ కళాశాలకు మాత్రం గతేడాది నోటీసులు ఇచ్చి ఊరుకున్నారని, ఆ కళాశాలను ఈ ఏడాది మరో చోటుకు తరలించాలని ఎందుకు చెప్పలేదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.